సో పిల్లల కోసం టైం స్పెండ్ చేయాలి. వాళ్ళకి తినే ఫుడ్ కానీ ఎస్పెషలీ వాళ్ళ స్క్రీన్ టైం ఎలా ఉంది ఏంటి అనేది చూసుకోవాలి. అండ్ ఎంతవరకు మనము వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ పెద్దగైన పిల్లలు కూడాను ఎంతో కొంత, మా బాబు ఇప్పుడు మెడిసిన్ అయిపోయి కూడాను 1 year అయిపోతుంది, అయినా కానీ ఎవ్రీడే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే ఈ కాలంలో అన్ని ప్రాబ్లమ్స్ కంటే కూడాను సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పిల్లలకి ఎక్కువైపోయాయి. ఎందుకు అని అంటే వీళ్ళకి మీడియా కానీ కొరియన్ షోస్ అని జపనీస్ షోస్ అని ఏమేమో చూస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళకి తెలియదంటూ ఏం లేదు. మనకు 30 ఏళ్ళ తర్వాత తెలిసిన విషయాలు కూడా ఇప్పుడు 10 ఏళ్ళ పిల్లాడికి కూడా అన్నీ తెలిసిపోతున్నాయి. ఓకే, సో మనం అవన్నిటిని ఆపలేం. అట్లీస్ట్ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి ఒక లైఫ్ స్టైల్ని వాళ్ళకి అలవాటు చేస్తే, ఇప్పుడు మేము 30s 40sలో కూడా క్యాన్సర్స్ చూస్తున్నాం. ఇంకా నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తే నాకే భయం వస్తుంది. 10 years 20 yearsలో కూడా ఇంకా ఎక్కువ చూస్తామా అనేసి. అలాంటివి అన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి అని అంటే ఎస్పెషలీ ఉమెన్ షుడ్ కమ్ ఫార్వర్డ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.